స్పెయిన్ న్యూస్ చూద్దాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తుల రద్దీ కొనసాగుతుందని కలెక్టర్ రాజకుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 2,50,000 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని కలెక్టర్ తెలిపారు. సికింద్రాబాద్లోని సెంటర్ పాయింట్ వద్ద అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఐరన్ రాడ్స్ ప్రధాన విద్యుత్ వైర్కు తగలటంతో విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా ప్రజల స్రవంతి పథకాన్ని పునరుద్ధరించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసెంబ్లీలో కోరారు. గత టీడీపీ ప్రభుత్వంలో 90% పనులు పూర్తి చేయక ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని నిర్వీర్యం చేసిందని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు ఆల్ కాస్ట్ కాలనీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 పూరీలు దగ్ధం కావడంతో 14 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వంట గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే ప్రమాదం సంభవించినట్లు స్థానికులు భావిస్తున్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ సీపోర్టు పనులను అడ్డుకొని నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకోవడంతో పోలీసులతో తోపులాట జరిగింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చెన్నైకు చెందిన జీ స్కోయర్ రియల్టర్స్ ఎండీ బాల రామజయం టీటీడీకి 33 లక్షల విలువైన 5 బ్యాటరీ బగ్గీలను విరాళంగా అందించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవోకు తాళాలను అందజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసినందుకు కర్నూలులో విద్యార్థులు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ర్యాలీ చేశారు. విద్యార్థులు లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమ్మిన యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన మాజీ డ్రైవర్ మరో వ్యక్తిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితు నుంచి 92 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.